ఈ టెంపుల్ ని కళింగ రాజులు 8వ శతాబ్దంలో నిర్మించారు. అంటే దాదాపు ఇప్పటికి 1200 సంవత్సరాల క్రితం. సో టెక్నికలీ ఈ టెంపుల్ తమిళనాడులో ఉన్న తాంజావూర్ టెంపుల్ కంటే పురాతనమైనది. ఈ టెంపుల్ పేరు శ్రీముఖలింగం. ఇక్కడ ఉన్న శివునికి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడా చూడని విధంగా శివుని లింగానికి ఒక ముఖం కలిగి ఉంటుంది. అందుకే ఈ టెంపుల్ ముఖలింగంగా పేరు పొందింది. ఇక్కడ శివుడు 3 రూపాల్లో దర్శనమిస్తాడు. శ్రీ మధుకేశ్వర, సోమేశ్వర మరియు భీమేశ్వర. ఇక్కడ శివాలయాల్లో అరుదుగా కనిపించే శ్రీ నాగచండికేశ్వర విగ్రహం కూడా ఉంది. ఈ టెంపుల్ సరౌండింగ్ లో ఎన్నో శివలింగాలు దొరికాయి. ఇక్కడ దాదాపు 1 కోటి శివలింగాలు ఉన్నాయని భావిస్తున్నారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ మరియు కోనార్క్ టెంపుల్ ని పోలి ఉంటుంది. 16వ శతాబ్దంలో సుల్తాన్ల దాడులలో టెంపుల్ ఎంతో శిల్ప సంపదను కోల్పోయింది. అయినప్పటికీ అప్పటి కళాత్మిక మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం టౌన్ కి 48 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ముఖలింగం గ్రామంలో ఉంది. మీరు శ్రీకాకుళం వచ్చినప్పుడు ఈ టెంపుల్ ని అస్సలు మిస్ అవ్వద్దు.